నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ దేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల విలువగల మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఆదివారం తెనాలి చెంచుపేటలో గల కుమార్ పంప్స్ ఆడిటోరియంలో స్టెప్ మరియు మానవతా సంస్థ ఆధ్వర్యంలో కుమార్ పంప్స్ ఉద్యోగులకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టెప్ రాష్ట్ర సమన్వయకర్త మరియు ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంపై ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 80% ఫలితాలు 20% కృషి వాళ్ళని వర్తిస్తాయని, అపజయాలని విజయానికి మార్గాలని ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఎవరు తన మనసును జయించగలరో వారు ప్రపంచాన్ని జయించగలుగుతారని, ప్రతి వ్యక్తి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు, సోమరిగా కూర్చుంటే దేనిని సాధించలేమని తెలిపారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే వారిలో తీవ్రమైన కోరిక ఉండాలని, అది నెరవేరేదాకా నిరంతరం శ్రమించాలని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. మారటం అసలు సాధ్యపడదని డిసైడ్ చేసుకుంటుంటారు చాలా మంది. మారటం అత్యంత తేలిక. ఇది నీ మైండ్ ఒప్పుకుంటుందా? మారటం అత్యంత తేలిక. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా గడ్డం కింద చేతులు పెట్టుకొని ముసలోళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆ కూర్చునే విధానం దగ్గరే కనపడుతుంది. ఈ ఫైల్ కూర్చునే విధానం దగ్గర కనపడుతుంది. నువ్వు ఏదన్నా పట్టుకునేటప్పుడు నువ్వు కూర్చునే విధానం, నువ్వు నిలబడే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు వినే విధానం, ఇవన్నీ కౌంటే మిత్రులా. ఇవన్నీ కౌంటే, ప్రతిదీ కౌంటే. ఆ నిలబెట్టిన విధానం, ఆ చూసిన విధానం, ఇట్లా అబ్జర్వ్ చేసి పట్టుకుంటూనే ఉండాలి. ఇది అందరికీ ఉంటుంది. ఇది పట్టుకోండి, ఇది నేర్చుకోండి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, వినే ఇంట్రెస్ట్ ఉంటే, వీటిల్లో పవర్ఫుల్ ఏంటంటే నెంబర్ 1 లిసనింగే, వినటమే. నువ్వు వినటంలో ఎక్సలెంట్గా వింటే, ఆ విన్నదాన్ని నువ్వు ఇన్నర్గా పట్టుకుంటే, అది నీ శరీరంలోకి వస్తే, నేను ఉదయం చెప్పాను మీకు, అన్నిటికంటే పవర్ఫుల్ ఆస్తి ఏంటంటే నీకు నీ శరీరమే. అయితే రాగా నీకున్న పవర్ఫుల్ ఆస్తి నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి పార్ట్సే. పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కొలసాని రామ్చంద్, తెనాలి అధ్యక్షులు కటికం ప్రసాద్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరంతా అభివృద్ధిలో రావాలని 400 చెప్తే అది కొంతమందికి ఎక్కింది, కొంతమంది ఎక్కిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకా ఎక్కకుండా ఏదో 2 దోషం ఉన్నారు ఆడపిల్లలు. అందుకని ఆ విషయంలో ఈ క్లాస్ పెట్టుద్దామని నాకు అనిపించి వారిని కొడితే మా రిక్వెస్ట్ చేసినందుకు సుబ్బారావు గారు తప్పకుండానండి చేద్దామని ఎంతో ప్రేమతో వారు ఒప్పుకుని మనం ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు. ఇక మరి అందరూ రాలేదు కదండి. నెలలో ప్రతి 3వ ఆదివారం పెడదాం. దాటి సండే గుర్తుపెట్టుకోండి. 19 వచ్చిందంట, పండగ వెళ్ళిపోతున్నా అందరం. మరి 19 తారీఖు ఆదివారం అట్లా ఫిబ్రవరి ఎప్పుడు చూసుకోండి. ఈ విధంగా పెడితే మన స్టెప్ మీకు వాళ్ళు అందుకోవాలి. కొంతమంది కాశీపూర్ వెళ్ళేవారు మా స్టాఫ్లో, 50 మంది కాశీపూర్ వెళ్ళారు.
మన రాత్రి బండెక్కారు, ఇంకోటి దిగారు. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, ఈరోజు జాయిన్ అవుతారు. కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ముందు నువ్వు బాగుంటే నీ భార్య బిడ్డలు బాగుంటారు. ప్రతి మనిషి కూడా బాల్యం నుంచి మరి ముఖ్యంగా వాళ్ళు విద్యా రంగాన్ని ఎన్నుకున్నారు. ఆ రంగంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా మరి ఉత్తమ పౌరులుగా తయారు చేసేటటువంటి లక్ష్యంతో మరి ఒక పక్క ఉపాధ్యాయులు, ఇంకో పక్క తల్లిదండ్రులు మరి మోటివేట్ చేయటమే కాకుండా ఎడ్యుకేట్ చేస్తూ గత 7 సంవత్సరాల పైగా తన బృందంతో మరి నెలకు సుమారుగా 1000 మందిని మరి తక్కువ కాకుండా మంచి సమాజ నిర్మాణం కోసం తప్పిస్తున్నటువంటి సంస్థ స్టెప్. దానికి పునాది మరి దాని వెనకమాల నడిపిస్తున్న వ్యక్తి మరి ఈ రోజున మీ అందరికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాస్ తీసుకున్నటువంటి పుణ్యమూర్తి డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. తెనాలి బుర్రపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి ఐక్యమత్యంగా ఉండాలన్నారు. దాదాపుగా 13 సంవత్సరాల నుండి కూడా యాదవులందరూ కూడా ఐక్యంగా, సమైక్యంగా, సంఘటితంగా వన సమారాధన నిర్వహించుకుంటూ ఆ వన సమారాధనకు సంబంధించి మనం ఏ విధంగా ఐక్యంగా ఉండాలా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఏ విధంగా తొలగించుకోవాలా, మన అభివృద్ధికి మనం ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నటువంటి సమాలోచన చేయటం జరుగుతుంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు క్యాలెండర్ సంబంధించి కూడా చంద్రవంశ క్షత్రియ యాదవ రాజు అంటే యాదవ జాతికి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత ఉంది. దాదాపుగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వెనుకబడిన కులాల యొక్క ప్రాధాన్యత, వెనుకబడిన కులాల యొక్క అభివృద్ధి ఒక తరం చూసుకుంటే ఏమాత్రం కూడా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. దీనికోసం ఏ విధంగా మిగతా కులాలతో అభివృద్ధి చెందారు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కుంటున్నారు, ఏ విధంగా ఎదగాలంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకత కూడా రోజు రోజు కూడా పెరుగుతున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్, 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, విశ్రాంత డిఎస్పీ తుపాకుల రామకృష్ణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, కుర్రా శ్రీనివాసరావు, రాము, తాడిపోయిన బోసు, పెరుగు మల్లికార్జునరావు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, దర్శి శంకర్రావు, కరెటి కృష్ణ, అంబరీషుడు తదితరులు పాల్గొన్నారు. ఏ రంగాల్లో ఉన్న ఈ రోజున బీసీ మహిళగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా శ్రీకృష్ణ కృప, మీ అందరి ఆశీస్సులు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మీ అందరి ఆశీస్సులు. అలానే నా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మనం అందరం ఐకమత్యంగా ఉన్నారా లేదా అని చూపించారంటే మీ అందరి ఆశీస్సుల వల్లనే. అలానే ఇలానే కలిసి మెలిసిగా, కాకపోతే కొన్ని ఫంక్షన్లకి నేను రాకపోవచ్చు, అనుకోని సంగతి వల్ల రాలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. అలానే ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో మనం పిలిచి కూడా మనకి అన్ని రకాల్లో మనకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి అందరూ కలిసి మలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల వన సమారాధన గత 13 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణంలో చాలా నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాము.
అదేవిధంగా వన సమారాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడానికి మన సంఘీయులు నిత్యం ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి, అనేక ప్రజా పోరాటాల్లో రాటుదేలినటువంటి ప్రజా నాయకుడు మన జంగా కృష్ణమూర్తి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వారు మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మనకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, అదే విధంగా మనం ఎందుకు ఉండకూడదు అనేది మనం ఆలోచించాలి. అసూయ ద్వేషాలను విడనాడాలి. ఎవరైనా సహాయం కోరి మన వద్దకు వస్తే మనకు చేతనైనంత సహాయం చేసేటువంటి ఒక మంచి గుణాన్ని అలవర్చుకోవాలి. రక్తదానంపై అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అందించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసిన గుంటూరుకు చెందిన ప్రాణదాత పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఉమామహేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రక్తదానం చేయడం వలన శారీరకంగా బలహీన పడతామన్నది కేవలం అపోహ మాత్రమేనని, ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం మరింత పెరుగుతుందని, యువత రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పలు సందర్భాలలో బంధువులు ఆసుపత్రిలో ఉన్న సందర్భాలలో తాను రక్తదానం చేయడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని తెలిపారు. అలా రక్తదానం ఆవశ్యకత తెలుసుకుని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నేడు పొత్తిళ్ల నుండే ప్రతి ఒక్కరికి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని యోగా ధ్యానాల ద్వారా శారీరక రుగ్మతలను అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చని ఉమామహేశ్వరరావు అన్నారు. అధ్యక్షత వహించిన మానవతా చైర్మన్ డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ, నేడు అడుగడుగునా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటి పట్ల మానవతా సభ్యులు అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకొని ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు. మానవతా పట్టణ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఏడాది మానవతా సంస్థ చేసిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం 100 సార్లు రక్తదానం చేసి రక్తదాన బ్రాండ్ అంబాసిడర్గా పేరొందిన ఉమామహేశ్వరకు మానవతా సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. జీవితం అంటే ఉత్సాహం, జీవితం అంటే ఆనందం, జీవితం అంటే ప్రేమ. లైఫ్ ఈజ్ లవ్, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ లైఫ్ ఈజ్ ఎంతూజియాజం. బద్ధకానికి మించిన దరిద్రం లేదండి, చైతన్యానికి మించిన ఆస్తి లేదు. మీరు శివాన్ని చూసే కూడా ఎంత చైతన్యవంతంతో ఉన్నాడో, లోపం శరీరంలోనే మనసులో లేదు. అలాగే 80 సార్లు రక్తదానం చేయటం తక్కువ విషయం కాదు. గురువుని మించిన శిష్యులు అవ్వాలనేదే ఒక సద్గురు ఆలోచన. నేను ఫాలోయర్స్ని కోరుకోవట్లేదండి, ఐ వాంట్ లీడర్స్. ఆ లీడర్స్ తయారవుతున్నారు. నేను తీసుకున్న బాధ్యతని కొనసాగించడానికి. డూ సంథింగ్ ఫర్ లహరి బాబా, నువ్వు నేను ఈ భూమి మీదకి అందుకే వచ్చామని గురువు నిర్దేశించిన ఒక పర్పస్ని సర్వైవ్ చేయడానికి నేను గురుత్వం స్వీకరించడం జరిగింది. తరువుగా రక్తదానం చేయటం ద్వారా ఏజ్ పెరిగే ప్రాసెస్ నెమ్మదించుద్దండి. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. మన వల్ల సొసైటీకి ఉపయోగం అనేది అది చాలా అద్భుతమైన ఫీలింగ్. బావిలో నీరు తోడుతూ ఉంటే మళ్ళీ ఓరుతూ ఉంటుంది, లేకపోతే మురిగిపోతుంది. మన బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది, అందులో 2.5 ml మాత్రమే తీసుకుంటారు. సాచెట్ 3.5 ml ఉంటుంది, 100 ml దాని ప్రిజర్వేటివ్స్ కోసం ఉంటుంది. 2.5 ml అది
ఒక వారం రోజుల్లోనే భర్తీ అయిపోతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి మనం చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణదానంతో సమానం. కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి వెంకట్ పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, సునీల్ కుమార్, శివ, మొవ్వ సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా తెనాలి సంస్థ ఒక మహోన్నత వ్యక్తి పోల్రెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మోటివేటర్, 100 సార్లు పైగా రక్తదానం చేసిన, గత 40 సంవత్సరాల నుంచి రక్తదానం చేసిన వ్యక్తి, యోగా టీచర్, సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తిని సన్మానించుకోవడం జరిగింది. ఆయన మా కోరికని మన్నించి తెనాలి వచ్చి గుంటూరు నుంచి సన్మానం స్వీకరించినందుకు తెనాలి మానవతా సంస్థ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా, ప్రసాద్ గారికి, వాసు గారికి, సోమేశ్ శాస్త్రి గారికి, వెంకట గారికి, శర్మ గారికి, వాళ్ళ మానవతా సంస్థకి బ్యాక్ బోన్లో ఉండి వర్క్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా సెక్రటరీ పి వెంకట్ జన్మదిన సందర్భంగా మానవతా తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. మానవతా తెనాలి డిసెంబర్ నెల సర్వసభ సమావేశము నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు సుమారు 150 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గుంటూరుకు చెందిన శ్రీ పోలెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మానవతా గుంటూరు వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన వ్యక్తి. ఈ పోలెడ్డి ఉమామహేశ్వరరావు గారు గత 40 సంవత్సరాల నుంచి సుమారు 100 మందికి పైగా రక్తదాన ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు. ఆ మహానుభావుని ఈరోజు మా మానవతా తెనాలి సర్వసభ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.